అండి, అందరికీ నమస్తే. దేవిక వంటిల్లుకి తిరిగి స్వాగతం. ఈ వీడియోలో కేవలం 10 నిమిషాల్లోనే టేస్టీ సేమియా ఉప్మాను ఎలా చేసుకోవచ్చో మీకు చూపించబోతున్నాను. సేమియా ఉప్మా పర్ఫెక్ట్ గా వస్తే ఎన్ని కాంప్లిమెంట్లు వస్తాయో అది ఏమాత్రం తేడా కొట్టినా తెచ్చి మన మొహం మీద కొడతారండి. ఎందుకంటే సేమియా ఉప్మా సరిగ్గా కుదరకపోతే ఎవరికైనా దాన్ని తినడం చాలా కష్టం అండి. కావున పక్కా కొలతలతో మన మొహం మీద కొట్టకుండా టేస్టీ సేమియా ఉప్మాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. సేమియా ఉప్మా చేసేటప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే 1 అది ముద్దగా అయిపోవడం, 2 సేమియా సరిగ్గా ఉడకకపోవడం అండి. సరైన నీటి కొలతతో చిన్న చిట్కాలు పాటిస్తే మీకు వంట రాకపోయినా కూడా సేమియా ఉప్మాను ఫస్ట్ టైం అయినా సరే పర్ఫెక్ట్ గా చేయగలరు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేను 3 కప్పుల సేమియా, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు తీసుకున్నాను. అలానే ఒక ఉల్లిపాయ, 2 లేదా 3 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, గుప్పెడు కరివేపాకు, 2 క్యారెట్లు, ఒక నిమ్మకాయ, కొద్దిగా కొత్తిమీర తీసుకుందాం. ముందుగా ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లంను ఇలా చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోండి. ముందుగా సేమియాను దోరగా వేయించుకుందాం. మీరు తీసుకున్నది రోస్టెడ్ సేమియా అయినా నార్మల్ సేమియా అయినా దాన్ని కొద్దిసేపు నెయ్యిలో వేయించుకుంటే ఉప్మా టేస్ట్ సరిగ్గా కుదురుతుందండి. స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కొద్దిగా హీట్ అయ్యాక స్టవ్ను మీడియం ఫ్లేమ్ లో పెట్టి సేమియాని వేసి నెమ్మదిగా వేయించుకోండి. సేమియా పెద్ద మంటపై వేస్తే త్వరగా మాడిపోతుందండి. దాని టేస్ట్ కూడా పాడైపోతుంది. ఓపికగా 3 నుంచి 4 నిమిషాలు అది గోల్డెన్ కలర్ లోకి వచ్చే విధంగా వేయించుకోండి. వన్స్ అది వేగాక సపరేట్ గా ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిని తిరిగి స్టవ్ మీద పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలను వేయించుకోండి. పల్లీలు 50% వేగాక జీడిపప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీరాని కూడా వేసుకోండి. ఆవాలు కొద్దిగా చిటపటలాడాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోండి. కొద్దిగా వేగాక 1 టేబుల్ స్పూన్ మినప్పప్పుని కూడా యాడ్ చేసుకోండి. పోపు బాగా వేగాక సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ గా అయ్యే వరకు వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం సాఫ్ట్ గా అయితే చాలు. ఆనియన్ సాఫ్ట్ అయ్యాక సన్నగా తురుముకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. అలానే గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా తురుముకున్న అల్లం ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఉప్మాకి అసలైన ఫ్లేవర్ ని అల్లం మాత్రమే ఇస్తుందండి. అల్లం వేగాక నేను క్యారెట్ ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఆప్షనల్ గా బీన్స్, బంగాళదుంపలు లాంటివి తీసుకుంటే వాటిని కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి. ఈ కూరగాయలు చక్కగా మగ్గాలంటే 3 నుంచి 4 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో వేయించుకోండి. 3 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా, కూరగాయలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీనికి ఉప్మా ఎసరు పోసుకోవాలండి. ఉప్మా చక్కగా ఫల్ఫీగా రావాలంటే పక్కా నీటి కొలత అవసరం అండి. 1 కప్పు సేమియాకి ఎగ్జాక్ట్లీ 1.5 కప్పు వాటర్ పోసుకోవాలండి. వాటర్ కొద్దిగా ఎక్కువైనా ఉప్మా ముద్దైపోతుంది, తక్కువైతే సేమియా సరిగ్గా ఉడకదు. సో ఈ కొలతలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అన్ని చక్కగా కలిసేలా మిక్స్ చేసుకోండి. వాటర్ ను బాయిల్ అయ్యే వరకు మరిగించుకోండి. వన్స్ బాయిల్ అయ్యాక ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి.
ఉప్పు కొంచెం ఎక్కువ ఉన్నట్టుంటే పర్ఫెక్ట్ గా సరిపోయినట్టు, లేకపోతే కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ముందుగా నేతిలో వేయించుకున్న సేమియాను కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి. సేమియా మొత్తం వేసుకున్నాక గరిటెతో నెమ్మదిగా మృదువుగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టి మూత పెట్టుకొని 4 నుంచి 5 నిమిషాలు ఉడికించుకోండి. మధ్యలో ఒకసారి మూత తీసి అడుగంటకుండా నెమ్మదిగా కలుపుకోండి. చూసారు కదండి, మన ఉప్మా రెడీ అయిపోయింది. చక్కగా పొడి పొడిగా ముద్ద కాకుండా అద్భుతంగా వచ్చింది. వెజిటేబుల్స్ కూడా క్రిస్పీగా చక్కగా ఉడికాయండి. రంగు, సువాసన, రుచి అద్భుతంగా కుదిరాయండి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుందాం. నిమ్మరసం ఉప్మాకి ట్యాంగీ టేస్ట్ నిస్తుంది. చివరిగా కొత్తిమీర చల్లుకొని లాగించేద్దాం. సేమియా ఉప్మా వేడి వేడిగా వడ్డించకూడదండి. చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఇదే. 5 నుంచి 6 నిమిషాలు చల్లార్చుకున్నాక తింటే హోటల్ స్టైల్లా పొడి పొడిగా పువ్వులా ఉంటుందండి. సేమియా ఉప్మాను అల్లం చట్నీతో కానీ పల్లి చట్నీతో తింటే దాని టేస్ట్ వేరే లెవెల్ అండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ చిన్న చిన్న చిట్కాలతో ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ లో షేర్ చేయండి. నమస్కారం అండి. ఈ వీడియో చూస్తున్నందుకు అందరికి ధన్యవాదాలు. ఈ రోజు మనం చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్స్ లో చెప్పండి. మీకు ఇంకా ఎలాంటి కొత్త వంటకాలు కావాలో కూడా అడగండి. నేను తప్పకుండా చేసి చూపిస్తాను. మరిన్ని రుచికరమైన ఆంధ్ర మరియు తెలంగాణ వంటకాల కోసం మన దేవికా వంటిల్లు ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యమండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.